హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మలయాళ ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. మీరందరికీ కూడా ఈ యొక్క మకర సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా. సో ఈ యొక్క ఫెస్టివల్ రోజున మీ అందరికీ ఆనందంగా ఉండాలని, మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను స్టూడెంట్స్. సో ఈ వీడియోలో కొద్దిగా మీకు వాయిస్ ఇష్యూస్ ఏమైనా వస్తే కనుక అర్థం చేసుకుంటే, నాకు కొద్దిగా కోల్డ్ అండ్ కఫ్ ఉంది కాబట్టి కొద్దిగా ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే కఫ్ వల్ల, సో ట్రై టు అండర్స్టాండ్. సరే, ఈరోజు మనం వీడియో డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఢిల్లీ గవర్నమెంట్. ఓకే, ఢిల్లీ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి మధ్యలో ఉన్నటువంటి ఇష్యూ అనమాట. ఓకే, ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్యలో ఉన్నటువంటి ఇష్యూ, ఆ ఇష్యూ ఏంటి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు యాజ్ యూజువల్గా ఒకసారి మనకి ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇంపార్టెంటో చూద్దాం ఒకసారి. మనకి యూపీఎస్సీలో ఇది జనరల్ స్టడీస్ పేపర్ 2 కాన్స్టిట్యూషన్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అదే మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో కానీ లేదా గ్రూప్ 2 కానీ ఎస్ఐ మెయిన్స్లో యూస్ఫుల్ అవుతుంది. మనకి ఏపీపీఎస్సీ అయితే కనుక ప్రస్తుతానికి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో యూస్ఫుల్ అయ్యేటువంటి టాపిక్. ఇది మనకి సిలబస్ మ్యాపింగ్. సరే, ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తాం, అసలు ఈ యొక్క ఢిల్లీ గవర్నమెంట్కి దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉన్నటువంటి ఇష్యూ ఏంటి, అలానే ఈ యొక్క ఢిల్లీ గవర్నమెంట్ని కంట్రోల్ చేసేటటువంటి ఆర్టికల్ 239AA ఏం చెప్తుంది, మరి ఈ ఇష్యూకి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు అంటే 2018లో 2 బెంచ్ ఏం చెప్పింది, 2021లో అంటే 22లో లాస్ట్ ఇయర్ ఈ యొక్క 3 జడ్జెస్ బెంచ్ ఏం చెప్పింది, ఇప్పుడు 5 జడ్జెస్ బెంచ్. ఈ యొక్క 5 జడ్జెస్ ఎవరంటే కనుక ఇక్కడ మీరు ఈ ఫోటోలో చూడొచ్చు. ఈ 5 జడ్జెస్, ఈ బెంచ్ ఇప్పుడు దీన్ని విచారిస్తుంది అనమాట. మరి వీళ్ళు ఏం చెప్పబోతారని మనకు తెలుస్తుంది సో వన్స్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత. సరే, అంటే సో ఢిల్లీ గవర్నమెంట్కి దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్కి యొక్క అంటే ఆఫీసర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళ కంట్రోల్ విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం క్వశ్చన్స్ అడుగుతుంది అని మనం డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. ఓకే, అలానే ఢిల్లీలో అసలు పబ్లిక్ సర్వీసెస్ ఢిల్లీలో ఉండేటటువంటి, అంటే డానిప్స్ అంటాం కదా మనం, డానిప్స్ అంటే ఏంది, డానిక్స్ అంటే ఏంది, ఢిల్లీలో ఉండేటటువంటి అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ గురించి కూడా నేను మీకు సరే చెప్తాను. సో ఇవన్నీ చెప్పే కన్నా ముందు ఒకసారి మీకు కాన్సెప్ట్ ఐడియా ఉండాలి స్టూడెంట్స్. నేను ఒకసారి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఢిల్లీకి సెంట్రల్ గవర్నమెంట్కి ఈ యొక్క వివాదం అనేది తరచుగా మీరు న్యూస్లో చూస్తుంటారు. ఆ కాంటెక్స్ట్కి అసలు మొత్తం దీన్ని అంటే ఓవరాల్గా ఎలా డివైడ్ చేయొచ్చో చెప్తాను ఒకసారి మీకు. ఓకే, ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఢిల్లీ గవర్నమెంట్ ఇష్యూ, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఢిల్లీ గవర్నమెంట్ ఇష్యూ. మరి వీళ్ళ యొక్క ఇష్యూ ఏందో చూద్దాం ఒకసారి, జాగ్రత్త వినండి స్టూడెంట్స్. ఓకే, ప్రధానంగా ఈ ఇష్యూస్ 2 విధాలుగా ఉన్నాయి స్టూడెంట్స్, 2 విధాలుగా. ఒకటేమో ఢిల్లీ గవర్నెన్స్కి సంబంధించి, ఢిల్లీ గవర్నెన్స్ అంటే ఢిల్లీ యొక్క ప్రభుత్వ పాలన లేదా ఢిల్లీ యొక్క పరిపాలనకు సంబంధించి. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పబ్లిక్ అఫీషియల్స్ అంటే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల యొక్క నియంత్రణ, ప్రభుత్వ ఉద్యోగులను ఎవరు కంట్రోల్ చేయాలని. ఈ యొక్క ఢిల్లీ గవర్నెన్స్ అంటే ఢిల్లీ పరిపాలన విషయంలో ఎవరెవరికి మధ్యలో ఇష్యూ వచ్చిందంటే ఢిల్లీలో ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరిని రిప్రజెంట్ చేస్తాడు, యూనియన్ గవర్నమెంట్. అలానే ఢిల్లీ గవర్నమెంట్ వీళ్ళ మధ్యలో ఇష్యూ వచ్చిందనమాట. వీళ్ళ మధ్యలో ఇష్యూ వచ్చినప్పుడు ఫస్ట్ ఢిల్లీ హైకోర్టు ఎవరికి ఫేవర్గా చెప్పిందంటే యూనియన్ గవర్నమెంట్కి ఫేవర్గా చెప్పింది స్టూడెంట్స్. అంటే ఈ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ ప్రభుత్వం యొక్క సలహా తీసుకోకుండానే తను ఏవైతే కనుక పాటించాలనుకుంటున్నాడో, తను ఏవైతే నిర్ణయాలు అమలు చేయాలనుకుంటున్నాడో వాటిని అమలు చేయొచ్చు అని చెప్పేసి దీన్ని సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసింది స్టూడెంట్స్. సుప్రీంకోర్టు ఎవరికి ఫేవర్గా చెప్పింది, ఢిల్లీ గవర్నమెంట్కి ఫేవర్గా జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని, ఈ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ గవర్నమెంట్ యొక్క సలహా మేరకు మాత్రమే తను పనిచేయాల్సి ఉంటుంది, ఎక్సెప్ట్ ఏ విషయాల్లో, పోలీస్, లా అండ్ ఆర్డర్, దాంతోపాటు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, భూ పరిపాలన, అవి 3 అంశాలు తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా ఢిల్లీ గవర్నమెంట్ చెప్పినట్టే లెఫ్టినెంట్ గవర్నర్ వినాల్సి ఉంటుంది. అంటే గవర్నమెంట్ చెప్పినట్టే లెఫ్టినెంట్ గవర్నర్ వినాల్సి ఉంటుంది అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే మ్యాటర్ సెటిల్ అయింది. కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ చెప్పినట్టు లెఫ్టినెంట్ గవర్నర్ వినాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా గవర్నమెంట్ అంటే డెఫినేషన్ ఏందని చెప్పలేదు. కాబట్టి రీసెంట్గా యూనియన్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే ఒక లా తీసుకొచ్చింది అనమాట. యూనియన్ గవర్నమెంట్ ఈ యొక్క ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటి ఢిల్లీ, ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటి అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ రీజియన్ అంటారు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటి ఢిల్లీకి సంబంధించి ఒక యాక్ట్ అమెండ్ చేసి గవర్నమెంట్ అంటే మీనింగ్ ఏంది, గవర్నమెంట్ అంటే మీనింగ్ లెఫ్టినెంట్ గవర్నర్ అని ఇంకో అమెండ్మెంట్ తీసుకొచ్చారు. గవర్నమెంట్ మాట వినాలి అని చెప్తున్నారు కదా మీరు, మరి అసలు గవర్నమెంట్ అంటే ఎవరు,
ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాదు, లెఫ్టినెంట్ గవర్నరే అని చెప్పేసి పార్లమెంట్ ఒక లాను అమెండ్ చేసింది. ఇప్పుడు ఈ లాని కూడా ప్రజెంట్ సుప్రీంకోర్టు క్వశ్చన్ చేస్తుంది. ఇది ఒక లైన్ ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే ఢిల్లీ పరిపాలన గురించి మీకు ఇది ఐడియా ఉండాలి. ఇంకొకటి ఏంది మనకి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పబ్లిక్ అఫీషియల్స్, అంటే ప్రభుత్వ ఉద్యోగాలను ఎవరు కంట్రోల్ చేయాలి అనేది. అసలు ఇక్కడ ఇష్యూ ఎందుకు వచ్చిందంటే నార్మల్గా ఢిల్లీ అసెంబ్లీ జాగ్రత్త వినండి స్టూడెంట్స్, ఢిల్లీ అసెంబ్లీకి ఏ హక్కులు ఉంటాయి అని చెప్పేది ఏంది మనకి ఆర్టికల్ 239AA. ఆర్టికల్ 239AA ఏం చెప్తుందంటే ఢిల్లీ అసెంబ్లీ వేటిపైన చట్టాలు చేయొచ్చు అని చెప్పేసి. వీళ్ళేం చెప్తున్నారు, ఢిల్లీ అసెంబ్లీ స్టేట్ లిస్ట్, అంటే రాష్ట్ర జాబితాలో దాంతోపాటు కాంకరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితాలో ఈ యొక్క యూనియన్ టెరిటరీస్, అంటే కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన అంశాలు ఏముంటాయో వాటన్నింటి మీద కూడా ఢిల్లీ చట్టాలు చేయొచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 239AA ఏం చెప్తుంది, ఢిల్లీ అసెంబ్లీ వేటిపైన చట్టాలు చేయొచ్చట, రాష్ట్ర జాబితా పైన చట్టం చేయొచ్చు, అలానే ఉమ్మడి జాబితా పైన చట్టం చేయొచ్చు, ఏ అంశాలు అయితే కనుక కేంద్రపాలిత ప్రాంతాలకు రిలేటెడ్ ఉంటాయని చెప్పేసి. మరి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఏం డౌట్ అంటే కనుక ఇక్కడ మనకి స్టేట్ లిస్ట్లో చూసినట్టయితే కనుక స్టేట్ లిస్ట్లో మీకు ఎంట్రీ నెంబర్ 41, స్టేట్ లిస్ట్లో ఎంట్రీ నెంబర్ 41 ఉంది స్టూడెంట్స్. ఎంట్రీ నెంబర్ 41 దేనికి సంబంధించింది అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పుడు కోర్టులో కేసు ఏంటంటే, మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది రాష్ట్ర జాబితాలో ఉంది కాబట్టి ఢిల్లీ అసెంబ్లీ రాష్ట్ర జాబితాలో ఉన్న వాటిపైన చట్టాలు చేయొచ్చు కాబట్టి, ఎక్సెప్ట్ పోలీస్, లా అండ్ ఆర్డర్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అవి కాకుండా, మరి ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అంటే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఢిల్లీ అసెంబ్లీ చట్టాలు చేయొచ్చా లేదా, అలానే ఢిల్లీ ప్రభుత్వానికి వీళ్ళపైన కంట్రోల్ ఉంటుందా లేదా, ఇది క్వశ్చన్ అనమాట, లీగల్ క్వశ్చన్. అర్థమైందనుకుంటారు స్టూడెంట్స్. ఈ స్లైడ్ మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంది, మీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే ఢిల్లీకి సంబంధించిన వివాదం అయితే గవర్నెన్స్ వైపైనా ఉంటుంది, లేకపోతే ప్రభుత్వ అధికారులను ఎవరు కంట్రోల్ చేయాలి అనే దానిపైనే ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రభుత్వ అధికారులను ఎవరు కంట్రోల్ చేయాలి, గవర్నమెంట్ ఏం చెప్తుంది, యూనియన్ గవర్నమెంట్. ఢిల్లీ అనేది మన భారతదేశానికి చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం కాబట్టి, ఇది ఒక కాస్మోపాలిటన్ నగరం కాబట్టి, ఇక్కడ అందరూ ఉంటారు కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నియామకం కానీ, అధికారుల యొక్క ట్రాన్స్ఫర్ కానీ, ఇవన్నీ కూడా యూనియన్ గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అందరి అధికారుల గురించి. మరి మీ ఒపీనియన్ ఏందో చెప్పండి. ఓకే, ఇంకా మనకి కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ ఉంటారు కదా, ఈ యొక్క అటార్నీ జనరల్ తర్వాత సొలిసిటర్ జనరల్ ఏమంటున్నారంటే, ఒకవేళ ఢిల్లీ ప్రభుత్వమే నియమించుకునే హక్కు ఉందనుకోండి కాసేపు, ఒకవేళ ఢిల్లీ పాలసీ ప్రకారం ఢిల్లీ ప్రభుత్వం వేరే రాష్ట్రంతో ఏదైనా సరే ఈ యొక్క వివాదం ఉన్నప్పుడు, అప్పుడు ఈ యొక్క అధికారి వేరే రాష్ట్రానికి విరుద్ధంగా ఢిల్లీ గవర్నమెంట్ చెప్పినట్టు వినాల్సి ఉంటుంది. కాకపోతే ఢిల్లీ అనేది ఏంది, యూనియన్ టెరిటరీ అంటే ఏంది, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు వినాలే కదా. ఇక్కడ ఢిల్లీ గవర్నమెంట్ చెప్పినట్టు ఎలా వింటారు ప్రభుత్వ అధికారులు అని కేంద్ర ప్రభుత్వ వాదన. మరి ఢిల్లీ ఏమంటున్నారు, ఢిల్లీ ప్రభుత్వము, మరి మీరు కేంద్రమే పరిపాలించుకునేది ఉంటే మీరు డైరెక్ట్గా ఈ యొక్క లక్షద్వీప్స్ కానీ అండమాన్ నికోబార్ లాగా పరిపాలించుకోవచ్చు కదా, ఇక్కడ ఎన్నుకోబడిన ప్రభుత్వం ఎందుకు అసలు అని ఢిల్లీ వాదన అనమాట. మరి ఈ యొక్క వాదన గురించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్తుందో చూద్దాం. బట్ మీరేమనుకుంటున్నారో ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఇది మీకు ఓవర్వ్యూ. మరి దీనికి సంబంధించినటువంటి నోట్స్ ఒకసారి మీకు చెప్తాను. ఓకే, మీ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఢిల్లీ పరిపాలనకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ ప్రభుత్వం చెప్పినటువంటి మాట వినాలి. కాకపోతే రీసెంట్గా పార్లమెంట్ ఏం చెప్పిందంటే, ప్రభుత్వం అంటే మీనింగ్ ఏంటంటే లెఫ్టినెంట్ గవర్నర్ అంటున్నారు. దీన్ని కూడా ఇప్పుడు ఈ బెంచ్ సమీక్షిస్తుంది, ఇది కరెక్టేనా కాదా అని చెప్పేసి. అలానే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్, ఢిల్లీ అసెంబ్లీ అన్నింటిపైన చట్టాలు చేయొచ్చు రాష్ట్ర జాబితాలోని. మరి రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి ఎంట్రీ నెంబర్ 41 దానిపైన కూడా ఢిల్లీ అసెంబ్లీ చట్టాలు చేసి ఢిల్లీ ప్రభుత్వం దాన్ని నియంత్రించవచ్చా లేదా, ఇది ఒక డౌట్ అనమాట. ఓకే, క్లియర్. 5 న్యూస్లో ఎందుకు ఉంది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఢిల్లీ ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి మధ్యలో ఈ యొక్క సర్వీసుల కంట్రోల్కి సంబంధించింది. ఈ సర్వీసులకు సంబంధించి ఎంట్రీ నెంబర్ ఎక్కడుంది మనకి, 41లో ఉంది రాష్ట్ర జాబితాలో. దీన్ని డీల్ చేస్తుంది ఎవరు, 5 జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్. ఈ యొక్క ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క ఘర్షణ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు వచ్చింది కాదు స్టూడెంట్స్. ఎప్పుడైతే కనుక మనకి ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో గెలిచిందో 2014లో, అప్పటి నుంచి కూడా ఢిల్లీకి మరియు కేంద్ర ప్రభుత్వానికి మధ్యలో ఈ యొక్క ఘర్షణ జరుగుతూనే ఉంది. ఒక్కొక్క సమయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఏమన్నారంటే, ఏ ఫైల్ అయినా సరే మీరు రాష్ట్ర ప్రభుత్వంతో పని లేకుండా డైరెక్ట్ నా దగ్గరికి తీసుకురావాలని అప్పట్లో ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అన్నాడు. ఈవెన్ నజీబ్ జంగ్ ఏం చేశాడు, ఢిల్లీ ప్రభుత్వం యొక్క అవినీతి పైన ఒక కమిటీని కూడా వేశారు, షుంగ్లూ కమిటీ. ఇలాంటి కమిటీస్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ఇతను కూడా అఫ్కోర్స్ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే
తన యొక్క అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అపాయింట్ చేసేది కేంద్ర ప్రభుత్వమే కదా. ఆర్టికల్ 239 AA, దీన్ని మనం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేసాం? దీన్ని మనం యాడ్ చేసింది 69th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. 69th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. సరే, దీని ప్రకారం దీన్ని బేస్ చేసుకుని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా స్టూడెంట్స్. నార్మల్గా రాష్ట్రంలో మంత్రిమండలి అనేది అసెంబ్లీలోని 15% కన్నా ఎక్కువగా ఉండకూడదు. అసెంబ్లీ మొత్తం స్ట్రెంత్లో 15% కన్నా ఎక్కువ ఉండకూడదు. మరి ఢిల్లీలోని మంత్రిమండలి అంటే ఢిల్లీలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అసెంబ్లీలో ఎంత పర్సెంటేజ్ కన్నా ఎక్కువ ఉండకూడదు. అసెంబ్లీలో ఎంత పర్సెంటేజ్ కన్నా ఎక్కువగా ఉండకూడదు. 69th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ దీన్ని సజెస్ట్ చేసింది ఎవరంటే కనుక ఎస్ బాలకృష్ణ కమిటీ. ఎప్పుడైతే కనుక ఢిల్లీకి సపరేట్ రాష్ట్ర హోదా ఉండాలా లేదా అన్నప్పుడు ఈ యొక్క ఎస్ బాలకృష్ణ కమిటీని అపాయింట్ చేశారు. ఆ కమిటీ సూచన మేరకు దీన్ని 69th అమెండ్మెంట్ తీసుకొచ్చాం. ఈ అమెండ్మెంట్ ప్రకారం ఢిల్లీకి కొన్ని విషయాల్లో ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది జరిగింది. దాని ప్రకారం ఢిల్లీ అసెంబ్లీ రాష్ట్ర జాబితాలో ఉన్న అన్ని అంశాలపైన చట్టాలు చేయొచ్చు. అలానే ఈ యొక్క ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపైన చట్టాలు చేయొచ్చు, ఎక్సెప్ట్ పోలీస్, పబ్లిక్ ఆర్డర్ అండ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి. మరి యొక్క డిస్ప్యూట్ 2017లో అంటే ఢిల్లీ పరిపాలనకు సంబంధించి ఈ యొక్క ఢిల్లీ హైకోర్టు ఈ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్కి అనుకూలంగా ఇచ్చింది. 2018లో సుప్రీంకోర్టు అనేది ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చిందని మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు అనేది ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చింది. దాని తర్వాత సర్వీస్ రిలేటెడ్ మ్యాటర్కి సంబంధించి లాస్ట్ ఇయర్ 2022లో సుప్రీంకోర్టు మనకి ఎన్వి రమణ గారు సీజేఐగా ఉన్నప్పుడు 3 మెంబర్ బెంచ్ వాళ్ళ ఇష్యూను చూసిన తర్వాత ఇది మనకి రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేయాల్సింది కాబట్టి, జనరల్గా ఎప్పుడైనా సరే కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేయాల్సి వస్తే అంటే రాజ్యాంగాన్ని మీరు ఇంటర్ప్రిటేషన్ చేయాల్సి వస్తే కనుక అప్పుడు మనకి మినిమం బెంచ్ స్ట్రెంత్ ఎంత ఉండాలి? 5 బెంచ్ స్ట్రెంత్ ఉండాలి. కాబట్టి దీన్ని మేము లార్జర్ బెంచ్ పంపిస్తున్నామన్నారు. అలా పంపించినటువంటి కేసే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం స్టూడెంట్స్. ఓకే, ఇందులో మనము ఏ ఆర్టికల్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది? ఆర్టికల్ 239 AA, అందులో ఉన్నటువంటి క్లాజ్ 3 సబ్ క్లాజ్ A. ఇది మనకి ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిందనమాట. మరి ఇప్పుడు ప్రజెంట్ డిస్ప్యూట్కి సంబంధించింది ఏంది? ఈ యొక్క ఢిల్లీలో ఉన్నటువంటి ఆఫీసర్స్ యొక్క అపాయింట్మెంట్ కానీ లేదా వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్స్ కానీ. ఇక మీరు గుర్తుపెట్టుకోవాలి, ఢిల్లీలో పనిచేసేటటువంటి ఆఫీసర్స్ని మనం 3 వేస్గా క్లాసిఫై చేయొచ్చు. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఆల్ ఇండియా సర్వీసెస్, దాంతోపాటు డానిక్స్ అండ్ డానిప్స్ అంటారు అనమాట. ఆల్ ఇండియా సర్వీసెస్ ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ డానిక్స్, దాంతోపాటు డానిప్స్. డానిక్స్ అంటే ఢిల్లీ అండమాన్ నికోబార్లో పనిచేసేటటువంటి సివిల్ సర్వీస్ ఆఫీసర్స్. డానిప్స్ అంటే ఢిల్లీ అండమాన్ నికోబార్లో పనిచేసేటటువంటి యొక్క పోలీస్ ఆఫీసర్స్. ఓకే, దాని తర్వాత డాష్ అంటే ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ సబార్డినేట్ సర్వీస్. ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ సబార్డినేట్ సర్వీస్ డాష్. ఓకే, ఈ విధంగా మనకు ఢిల్లీలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ గురించి మనం చూడొచ్చు స్టూడెంట్స్. దాని తర్వాత సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఇది క్యాపిటల్ కాబట్టి ఈ యొక్క అధికారుల పోస్టింగ్ కానీ వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్స్ కానీ మా కంట్రోల్లో ఉండాలని. స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తుంది? అన్ని మీరే కంట్రోల్ చేసేది ఉంటే ఇంకా అసలు ఎన్నుకోబడిన ప్రభుత్వం ఎందుకు, మేమెందుకు, ఇది బేసిక్ స్ట్రక్చర్కి విరుద్ధం. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఈ యొక్క ఢిల్లీ ప్రభుత్వం చెప్పినట్టు లెఫ్టినెంట్ గవర్నర్ వినాలి అంటే ప్రభుత్వం అన్న పేరునే మార్చారు మీరు. దేని ప్రకారము? ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, దీన్ని అమెండ్ చేశారు 2021. ఇది కూడా రాజ్యాంగానికి విరుద్ధం అని ఢిల్లీ ప్రభుత్వం యొక్క వాదన అన్నమాట. మరి యొక్క వాదనల విషయంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ముందున్నటువంటి అంశం ఏంది? సుప్రీంకోర్టుకు ముందున్నటువంటి అంశం 2 విషయాలు. ఫస్ట్, ఈ యొక్క ఢిల్లీలో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీసెస్ అధికారుల మీద ఎవరి కంట్రోల్ ఉండాలి. అలానే ఈ యొక్క సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా పార్లమెంట్ ఇలా ఈ యొక్క ఢిల్లీకి సంబంధించినటువంటి చట్టాన్ని మార్చి గవర్నమెంట్ అన్న డెఫినేషన్ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అని అన్వయించడం ఇది కరెక్టేనా కాదా, దీన్ని కూడా పరిశీలించబోతుంది. అంటే ఈ 2 అంశాలని కూడా ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు తన యొక్క జ్యుడిషియల్ రివ్యూ ద్వారా చేయబోతుంది స్టూడెంట్స్. ఇది మీరు ఈ టేబుల్లో చూడొచ్చు. ఈ యొక్క స్టేట్కి దాంతోపాటు యూనియన్ టెరిటరీస్కి డిఫరెన్స్ ఉంది, కేంద్రపాలిత ప్రాంతాలకి. స్టేట్ అంటేనేమో ఇది మనకి సమాఖ్య తరహా యొక్క రిలేషన్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్తో. యూనియన్ టెరిటరీ అంటే ఏకకేంద్ర లక్షణాన్ని కలిగి ఉంటుంది, అంటే పవర్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కే ఉంటాయి. అలానే మనకి సెంటర్కి స్టేట్కి మధ్యలో అధికార విభజన ఉంది, సెంటర్కి యూటీకి మధ్యలో అధికార విభజన లేదు. స్టేట్కి ఎక్కువ అటానమీ ఉంటుంది, స్వతంత్రత ఎక్కువ ఉంటుంది. యూనియన్ టెరిటరీస్కి అటానమీ తక్కువ ఉంటుంది అన్నమాట. అలానే ఈ యొక్క అన్ని స్టేట్లలో కూడా అడ్మినిస్ట్రేషన్ ఒకేలా ఉంటుంది. కాకపోతే యూటీ అనేది అంటే యూనియన్ టెరిటరీస్లో ఢిల్లీలో ఒకలాగా ఉంటుంది, అండమాన్ నికోబార్లో పుదుచ్చేరిలో ఇంకోలాగా ఉంటుంది అనమాట. అలానే హెడ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ హెడ్ లేదా కాన్స్టిట్యూషనల్ హెడ్ని మనం స్టేట్లో ఏమంటాం? గవర్నర్ అంటాం. అక్కడ ఎగ్జిక్యూటివ్ హెడ్ని ఏమంటాం అంటే అడ్మినిస్ట్రేటివ్ జనరల్ అంటారు. ఓకే, సో లెఫ్టినెంట్ గవర్నర్ అంటారు, లెఫ్టినెంట్ గవర్నర్. లేదా జనరల్గా కామన్గా యూజ్ చేసే వర్డ్ ఏంటంటే అడ్మినిస్ట్రేటర్ అంటారు అనమాట. అడ్మినిస్ట్రేటర్
ఇది మనకు ప్రధానంగా రాష్ట్రానికి మరియు కేంద్రపాలిత ప్రాంతాలకి ఉన్నటువంటి తేడా స్టూడెంట్స్. సో నిన్నటి క్వశ్చన్ మిమ్మల్ని ఏమడిగాము, పార్లమెంట్ అనేది ఈ యొక్క ఆర్టికల్ 368 ప్రకారము రాజ్యాంగాన్ని మార్చొచ్చు అన్నది ఏ అమెండ్మెంట్ ద్వారా ఇంక్లూడ్ చేశామంటే మనం 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1971. ఏ అమెండ్మెంట్ స్టూడెంట్స్? 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1971 ద్వారా దీన్ని యాడ్ చేయడం జరిగింది. సరే, ఈరోజు వీడియోలో ఒక క్వశ్చన్ ఏందో చూద్దాం ఒకసారి. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ అప్రోప్రియేట్ ఫర్ బ్యూరోక్రసీ? మన భారతదేశంలో బ్యూరోక్రసీకి సంబంధించింది ఏది రైట్ అంటున్నారు. బ్యూరోక్రసీ అంటే ఎన్ ఏజెన్సీ ఫర్ వైడనింగ్ ద స్కోప్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ. పార్లమెంటరీ డెమోక్రసీని దాని యొక్క పరిధిని పెంచేదాన్ని బ్యూరోక్రసీ అంటున్నాం. ఎన్ ఏజెన్సీ ఫర్ స్ట్రెంథనింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫెడరలిజం. సమాఖ్య విధానాన్ని బలపరిచేదే బ్యూరోక్రసీ అంటున్నాం, అంటే ప్రభుత్వ యంత్రాంగం. ఎన్ ఏజెన్సీ ఫర్ ఫెసిలిటేటింగ్ పొలిటికల్ స్టెబిలిటీ అండ్ ఎకనామిక్ గ్రోత్, అంటే యొక్క రాజకీయ స్థిరత్వాన్ని మరియు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేదే మనకి బ్యూరోక్రసీ అంటున్నాం. అండ్ ఏజెన్సీ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, అంటే ప్రజా విధానాలను అమలు చేసేదే బ్యూరోక్రసీ అంటున్నాం. ఇందులో బ్యూరోక్రసీ అనే డెఫినేషన్కి రైట్ ఆన్సర్ ఏందో చెప్పండి స్టూడెంట్స్. మరి మెయిన్స్ క్వశ్చన్, వెదర్ ద సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ 2018 కెన్ సెటిల్ ద పొలిటికల్ టసిల్ బిట్వీన్ ద లెఫ్టినెంట్ గవర్నర్ అండ్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ ఎగ్జామైన్. నేను మీకు చెప్పాను కదా 2018లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క 3 విషయాల్లో తప్ప అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క సలహా మేరకే నడుచుకోవాలన్నారు కదా. మరి ఈ యొక్క జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చారో ఈ జడ్జిమెంట్ అనేది వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి డిస్ప్యూట్ని కంప్లీట్గా ఎండ్ చేసింది అని మనం చెప్పుకోవచ్చా అని చెప్పేసి ఇది మనకి మెయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్. సరే, మరి ఈ యొక్క వీడియో ఎండ్ చేసే కన్నా ముందు మనం రివిజన్ చేసినట్టయితే కనుక ప్రధానంగా ఢిల్లీకి సెంట్రల్ గవర్నమెంట్కి మెయిన్ ఇష్యూ ఎక్కడొస్తుంది, ఒక ఢిల్లీ గవర్నెన్స్, ఇంకోటి ఢిల్లీలో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్. దీనికి సంబంధించినటువంటి ఇష్యూ సుప్రీంకోర్టు సెటిల్ చేసింది. దీన్ని రీసెంట్గా మళ్ళీ పార్లమెంట్ లా అమెండ్ చేసి లెఫ్టినెంట్ గవర్నర్కి ఎక్కువ అధికారాలు ఇస్తూ అమెండ్ చేశారు. అది ఇప్పుడు కోర్టు పరిశీలనలో ఉంది. అలానే ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని ఎవరు కంట్రోల్ చేయాలి అన్నది ఇప్పుడు కేసు పెండింగ్లో ఉంది. దీని గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎంట్రీ నెంబర్ 41 గురించి కానీ లేదా ఆర్టికల్ 239 AA గురించి కానీ. ఇది స్టూడెంట్స్ మనకి ఓవరాల్గా ఢిల్లీకి మరియు కేంద్ర ప్రభుత్వానికి మధ్యలో జరుగుతున్నటువంటి ఈ ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.